2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలతోటి మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్తో పాటుగా 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అందులో దేశ ఆర్థిక న్యాయ వ్యవస్థలపైన ప్రభావం చూపే కీలక చట్టాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆదాయ పన్ను సవరణ బిల్లు కాగా, రెండోది సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచే బిల్లు. వీటితో పాటుగా బర్త్ డెత్ సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేసేందుకు మరో బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. ఇక దేశ ప్రతిష్ట, జాతీయ చిహ్నాలను కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా చట్టాన్ని చేయనుంది కేంద్రం. అలాగే ఎంఎస్ఎంఈ చట్టాలు మార్పులు తెచ్చేందుకు మోడీ సర్కార్ సన్నద్ధమవుతుంది. గత పార్లమెంటు సమావేశాల్లో పెండింగ్లో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లులను కూడా ఆమోదించుకోవాలని చూస్తుంది ఎన్డీఏ. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుని కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్ష నేతలపైన చర్యల అంశాలను సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు ఎవరూ చనిపోలేదని గతంలో పార్లమెంట్లో చెప్పి ఇటీవల మృతుల పేర్లను ప్రకటించడం సభ హక్కుల ఉల్లంఘనే అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పైన కాంగ్రెస్ ఇచ్చిన నోటీసు వంటివి దుమారం రేపుతున్నాయి. ఇక మరోవైపు చట్టసభలో మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలని, లోక్సభ స్థానాలను పెంచాలని తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు గతసారి లోక్సభలో వీగిపోయింది. అన్ని రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెంచేలా బిల్లును మోడీ ప్రభుత్వం తిరిగి రూపొందిస్తోంది. అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు పలు కీలక అంశాలను ప్రస్తావించాయి. అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారం, నీటి పేపర్ లీక్, వ్యవసాయ సమస్యలు, పెట్రోల్లో E20 ఇంధన మిశ్రమం, అలాగే నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపైన పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశాయి. దీంతో వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అఖిలపక్ష సమావేశంలో రాజకీయ వేడి రాజుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ దీక్ష సాగుతుంది. జూలై 20న పార్లమెంటు మార్చికు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి డీలిమిటేషన్ వ్యతిరేకత, మహిళా సంఘాల డిమాండ్లు, రక్షణ మంత్రిపైన కాంగ్రెస్ నోటీసులు, జడ్జి అవినీతి నివేదిక, ఇలా ఒకటా రెండా వందలాది అంశాలతో పార్లమెంటు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక